ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయి జైల్లో ఉన్న బీఆర్ఎస్ నేత ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఎట్టకేలకు ఊరట కలిగింది. సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కవితకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. దాంతో గత 150 రోజులుగా పైగా జైలులో ఉన్న కవిత బెయిల్ మీద బయటకు వచ్చారు. ఈడీ కేసులో మాత్రమే కవితకు బెయిల్ లభించింది. ఈ రోజు బిఆర్ గవాయ్ గారు ఇచ్చిన బెయిల్ ఆర్డర్లో ఏం చెప్పారంటే, కవితమ్మ గారు తన పాస్పోర్ట్ని సబ్మిట్ చేయాలి మ్యాజిస్ట్రేట్ ముందర. ఒకవేళ విదేశాలు పోవాలంటే మ్యాజిస్ట్రేట్ గారు అనుమతి తీసుకొని ఇతర దేశాలు పోవాలి. అదేవిధంగా ట్రయల్కి సహకరించాలి, ప్రతి వాయిదాకి కూడా కోర్టుకి అటెండ్ కావాలి, వీళ్ళని ముగించాలని చెప్పి బిఆర్ గవాయ్ గారు తీర్మానం చేశారు. ఈరోజు ఈ కేసులో కవితమ్మ గారికి బెయిల్ ఇవ్వడానికి సిబిఐ ఈడీ ఇష్ట ప్రయత్నం చేసింది, రాకుండా చేసేదానికి. అయినా కానీ ముకుల్ రోహిత్ గారు తన కేసులోని చాలా మహిళ 5 నెలల నుంచి ఆమె రిమాండ్లో ఉన్నారు. ఈ కేసులో సాక్ష్యాధారాలు ఆమెకు వ్యతిరేకంగా ఏమీ లేవు కనుక ఆమె బెయిల్ నుంచి జంప్ అయిపోయే అవకాశాలు లేవు కనుక ఆమెకు బెయిల్ ఇవ్వాల్సిందని పట్టుబట్టారు. 45 సబ్ క్లాస్ 1 మహిళ అనే కారణం మీద ఆమెకి ముఖ్యంగా బెయిల్ లభించడం జరిగింది. ఇంకొకటి సాక్ష్యాధారాల్లో కూడా మాగంట శ్రీనివాసరెడ్డి వాళ్ళ కుమారుడు ఇచ్చిన సాక్ష్యాల్లో పట్టు లేదని, మాగంట శ్రీనివాసరెడ్డి కేసులో ముద్దాయి చేయలేదని కూడా, ఎందుకు శ్రీనివాసరెడ్డి గారిని ముద్దాయి చేయలేదు, ఆయన 50 కోట్ల రూపాయలు ఇచ్చాడని చెప్పి ఉంది కదా, మరి ఆయన ఎందుకు ముద్దాయి చేయలేని కోర్టు అసహనం వ్యక్తం చేసింది. మీరంతా ఈ కేసు అంతా తప్పులు తడగ్గా నడిపిస్తున్నారు, సిబిఐ ఈడీ మీరు తప్పుడు కేసులు పెట్టారు, దీంట్లో ఈ కేసులో ఏమి కవితమ్మ మీద ఏమి ఉన్నట్టుగా మాకు కనపట్టలేదని మందలించారు. కనుక ఇది సిబిఐకి ఈడీకి చెంపపెట్టని మనం ఒక రకంగా చెప్పుకోవచ్చు.